హాయ్ ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం నేను నా యొక్క జర్నీని రికార్డ్ చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ శ్రావణి, తన పిల్లలు, అలాగే మా బ్రదర్ మేము కలిసి బయటకు వెళ్తున్నాం. సో అది ఆన్ ద వే టు కొండపల్లి దారిలో నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు కొండపల్లి జంక్షన్ వ్యూని చూడొచ్చు. ఆ జంక్షన్లో ఉన్నటువంటి మంచి గార్డెనింగ్ ఉంది అక్కడ. దట్ వాజ్ అ గుడ్ థింగ్. అది క్రాస్ చేసి మేము వెళ్ళాలి. కొండపల్లిని క్రాస్ చేసి హైదరాబాద్ రూట్లో వెళ్తుండగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మనం కొండపల్లి కోటకి వెళ్ళేటువంటి దారి కనిపిస్తుంది. ఎస్, ఇదే కొండపల్లికి వెళ్ళే దారి రైట్ సైడ్. కానీ మేము అక్కడ కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాం. కారులో మా శ్రావణి వాళ్ళ పిల్లలు మంచి హడావిడి చేస్తున్నారు, సాంగ్స్, డాన్సెస్. అలాగే మా శ్రావణి తన రికార్డులో బిజీగా ఉంది. దారిలో కూడా మాకు ఈ కొండ మీద ఒక చర్చ్ లాంటిది ఏదో కనిపించింది. సో మేము ఫైనల్ గా దగ్గర మూలపాడుకి రీచ్ అయిపోతున్నాం. అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకొని, మూలపాడు నుంచి రైట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే గనక అక్కడ ఇంకొక రైట్ వస్తుంది. మీకు అక్కడ రైట్ సైడ్ లో బోర్డు కనిపిస్తుంది. ఈ కనబడుతున్న గ్రీన్ కలర్ బోర్డ్ అది ఏదో కాదు, మూలపాడు బటర్ఫ్లై పార్క్. ఇంకా 3.9 కిలోమీటర్స్ ఉంది. దారిలో నాకు చాలా కొంగలు అవన్నీ పొలాల్లో కనిపించినాయి. సో నాకు ఎందుకో ఆ నేచర్ ని చూసి వీడియో షూట్ చేయాలనిపించింది, చేశాను. రోడ్డు కాస్త కచ్చా రోడ్డుగా ఉంది. అక్కడక్కడ సిమెంట్ రోడ్ లాగా మంచిగానే ఉంది, అక్కడక్కడ కొంచెం గతుకులు ఉన్నాయి. బట్ స్టిల్ ఇది క్రికెట్ స్టేడియం, మూలపాడు క్రికెట్ స్టేడియం. రీసెంట్ గా కూడా ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగింది, కాకపోతే నేను ముందు నుంచి షూట్ చేయలేకపోయాను. సో ఇది అటు ఇటు సైడ్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫర్ ద మూలపాడు బటర్ఫ్లై పార్క్. సో ఇంకా మేము కొద్ది క్షణాలలో బటర్ఫ్లై పార్క్ ని రీచ్ అవ్వబోతున్నాం. చాలా మంది వెళ్తున్నారు, వస్తున్నారు. ఆ కొండ కనిపిస్తుంది, ఎలా ఉంటదేమో అనుకున్నాం. సో ఫైనలీ వీఆర్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద మూలపాడు బటర్ఫ్లై పార్క్. సో ఇది బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్. దీన్ని నేను కారులోంచి షూట్ చేశాను, బాగానే వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా వీడియో షూట్ చేయడం అనేది. ఇంకా అక్కడికి వెళ్ళంగానే జిప్ లైన్ గురించి చదివాము. పిల్లలకి 200, పెద్దవాళ్ళకి 300 అని చెప్పేసి కార్ పార్క్ చేసి మేము వెళ్తున్నాము. సో ఇలా మేము కార్ పార్క్ చేసి వెళ్తుండగా అక్కడి నుంచి ఇప్పుడు మేము నుంచున్న ప్లేస్ నుంచి ఇంకా ముందుకి లోపలికి వెళ్ళాలి. Love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets. సో మీరు చూడొచ్చు, మా సన్ని మంచి హడావిడి చేస్తున్నాడు. ఎందుకంటే పైన జిప్ లైన్ ఎక్కాల్సిందే అని చాలా హడావిడి చేస్తున్నాడు. ఆ హడావిడికి తగ్గట్టు మా శ్రావణి పిల్లలు అందరికన్నా ముందు ఫాస్ట్ గా ఎక్కేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి ఎక్సైటెడ్ గా ఉన్నారు జిప్ లైన్ ఎక్కడం కోసం అని చెప్పేసి. అందుకనే హడావిడిగా ఎక్కుతున్నారు అనమాట. సరే, ఇదంతా నేను వీళ్ళ వెనకాల ఉండి రికార్డ్ చేస్తున్నా. ఇంతకీ మా శ్రావణి ఎక్కడుందా అనుకొని ఎదురు చూస్తా ఉన్నాం మేము. కానీ పిల్లలు మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తో బాగా మంచి ఫాస్ట్ ఎక్కుతున్నారు. తీరా మేము వెనక్కి చూస్తే మా శ్రావణి మేము ఎక్కడో ఆగిపోయి ఉన్నారనమాట. అన్ని ఇద్దరు కలిసి కష్టపడి శ్రావణికి హెల్ప్ చేసి ఫైనల్ గా అయితే పైకి తీసుకొని వచ్చారు. అయితే ఇటు పైన చూసినట్లయితే గనక ఒక బ్రదరుది ఎందుకో ఇరుక్కుపోయింది. అది ఏమైందో నాకు తెలీదు. అప్పటి వరకు నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఎక్కాలి అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా మధ్యలో ఇరుక్కుపోయారో అప్పుడు భయం మొదలైంది నాకు. కానీ శ్రావణి లేదు వెళ్దామని. అందరికన్నా ఎక్సైట్ గా ఉంది అయితే సన్నీ.
నాకు మాత్రం భయమేసింది, కానీ ఫైనల్గా మా టర్న్ వచ్చింది. ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను, అలా ఆగిపోయేసరికి ఏమవుతుందో నా వెయిట్కి అని చెప్పేసి. కానీ చివరికి లేదు, ఏదైతే అదైంది, అడ్వెంచర్ చేసేదాన్ని, నేను ఎందుకు భయపడాలి అని లాస్ట్ మూమెంట్లో మా వాళ్ళందరూ, శ్రావణి, సన్నీ వీళ్ళందరూ రెడీ అయిపోయాక లాస్ట్ మూమెంట్లో ఓకే చెప్పాను. సో మొత్తానికి మమ్మల్ని ఇలా ప్యాక్ చేశారు అనమాట, హెల్మెట్ బెల్ట్లతో ప్యాక్ చేశారు. మా సన్నీ టర్న్ వచ్చింది. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో సన్నీ. ఫస్ట్ సన్నీ, తర్వాత నేను, నా తర్వాత శ్రావణి, ఇలా మేము 5 మెంబర్స్ కూడా ఈ యొక్క రైడ్ని చేశాము. ఈ విధంగా మా జిప్ లైనింగ్ జర్నీని చాలా హ్యాపీగా, ఎంజాయ్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత పక్కనే ఉన్నటువంటి పార్క్లోకి ఎంటర్ వెళ్ళాం. మెయిన్ గేట్కి లాక్ వేసి ఉంది, దొంగదారి అన్నట్టుగా, కానీ చిన్న గేట్ ఓపెన్ చేస్తుంది. దానిలోకి వెళ్ళాము. అయితే మేము వెళ్ళడానికంటే ముందు ఎవరో పాపం అక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము ఈ విధంగా రహదారిలోకి ఎంటర్ అయిన ఫలితంగా పాపం వాళ్ళు రికార్డ్స్ ఆపేసుకున్నారు. అలా ముందుకు వెళ్తుండగా అటు ఇటు చెట్లతో పార్క్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. మా శ్రావణికి అక్కడ ఒక్కొక్క పిల్ల కనబడితే ఆ కుక్క పిల్లతో ఆడుకోవడం మొదలుపెట్టింది. సో చుట్టూ ఉన్నటువంటి పార్కు లొకేషన్స్ కూర్చోవడానికి కానీ మంచి నీట్గా ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేశారు. సో అక్కడ మేము ఆడుకోవడం కోసం అని చెప్పేసి గేమ్ జోన్కి బయలుదేరు. ఆ గేమ్ జోన్ దగ్గరికి వచ్చేసరికి, ఇది గేమ్ జోన్. చూడంగానే మేము వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు. మాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది, ఎందుకంటే అక్కడ స్వింగ్స్ ఉన్నాయి. దాన్ని దాటడానికి ఈ తాడి చెట్ల దారి భలే ఉంది. సో ఇక ఫన్ టైం ఆడుకోవడానికి ఉయ్యాలు ఎక్కాము. ఊపుతూ ఉంటే శ్రావణి వాళ్ళ పిల్లలు మామూలుగా భయపడట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జిప్ లైన్ లో ఎలాంటి ఇది లేకుండా మంచిగా ఎంజాయ్ చేశారు, కానీ ఇక్కడ ఉయ్యాలు ఊపుతుంటేనే తెగ భయపడిపోతున్నారు. ఇక దీని తర్వాత శ్రావణి అమ్మో నేను ఇంకెక్కనంటే ఎక్కననేసింది. సో నేను పిల్లలు కలిసి ఏ సర్కిల్ ఎక్కామో మా సన్ని గట్టిగా సర్కిల్ చేసి వదిలేశాడు. వీ రియల్లీ హ్యాడ్ అ వెరీ జాయ్ఫుల్ టైం. అండ్ మధ్యలో కొన్ని డైలాగ్స్ ఆపండ్రే అని కూడా పిల్లలు అరిచారు, బట్ ఎంజాయ్డ్. ఆ విధంగా మేము మా బటర్ఫ్లై పార్క్ జర్నీని కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాము. సో మా సన్నీ వెనకాల హచ్ డాగ్ ఫాలోస్ యూ అన్నట్టు కొన్ని కుక్కలు ఫాలో అవుతున్నాయి. తర్వాత ఆకలి అనగానే మెక్డొనాల్డ్స్ దారిలో కనిపించింది. సో అక్కడికి వెళ్ళంగానే పిల్లలు ఫొటోస్ అంటారు కదా, ఆ ఫొటోస్ దిగి లోపలికి వెళ్ళాక ఆర్డర్ చేశారు. ఆర్డర్ వచ్చిన తర్వాత కొన్ని ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి అని అనుకున్నా, కానీ అందరూ చాలా చాలా బిజీగా ఉన్నారు తినడంలో. ఏ ఎక్స్పీరియన్సెస్ ఏమి షేర్ చేసుకోకుండానే మంచిగా తినేయడంలో బిజీగా ఉన్నారు. సో తినేసిన తర్వాత ఇంకా మేము మా బ్యాక్ జర్నీని స్టార్ట్ చేసాము. ఇది మళ్ళీ రిటర్న్ ఆఫ్ కొండపల్లి జంక్షన్. థ్యాంక్ యూ.